హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ చదివాను. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నాకు బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. కథ పేరు భగవంతుడి లీలలు. ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నాడు. శిష్యుడు గురువుగారి చర్యకు కారణమేంటి అని అడిగాడు. ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నేను నాకు వినబడి తథాస్తు అన్నాడు. ఏమిటి ఆ కోరిక గురువుగారు అన్నాడు శిష్యుడు. తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలనుందట అన్నాడు గురువు. వచ్చే జన్మలోనా కాదు, ఈ జన్మలోనే. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా అన్నాడు శిష్యుడు. అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవులకు ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా అన్నాడు గురువు. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకు పట్టాభిషేకం చేశారు. వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు శిష్యుడు. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు కదా, అయింది కదా అంటే? అవును నాయన, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు, అదే భగవంతుడి లీల అన్నారు గురువుగారు. చూసారా, భగవంతుడు తలుచుకుంటే మనం కాదు రాదు అనుకున్నది కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. బాయ్.